హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి ఈరోజు ఎంతోమంది 10th స్టాండర్డ్ చదువుకునే పిల్లలు మీ ప్రార్థన విన్నపములు మీరు తెలియజేశారు. ఎగ్జామ్స్ కోసం మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప జ్ఞానము తెలివినిస్తాడు. భయపడద్దు, చింతించద్దు, ధైర్యంగా రాయండి, దిగులు చెందొద్దు. 10th ఎగ్జామ్ ఒక వ్యక్తి భవిష్యత్తుని తీర్మానం చేయదు, దేవుడు ఒక వ్యక్తి భవిష్యత్తుని తీర్మానం చేస్తాడు. సో డోంట్ వరీ, ముందుకు వెళ్ళండి. మరి అంత మాత్రం కాదు, మీరు చదవాల్సింది చదవండి, నేర్చుకోవాల్సింది నేర్చుకోండి. అంతేగాని నిరాశ కానీ భయపడతాము కానీ ఆందోళన పొందుతాము కానీ కలిగి ఉండద్దు. ముఖ్యంగా పిల్లల కంటే ఈరోజు తల్లిదండ్రులు ఎక్కువ భయపడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తులో ఏమైపోతాయని చూడండి. బిడ్డలు దేవుని సొత్తు, దేవుడు వారిని ఇచ్చారు మీకు, దేవుడు వారిని చూసుకుంటారు. వారిని దిగులు చెందద్దు, వారిని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఈ సమయంలో పాజిటివ్గా మాట్లాడండి, దేవుడు సాయం చేస్తాడు. మరి ఈరోజు మీరు బాగున్నారా? మీ అందరికీ మరొకసారి దేవుని నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం ఏంటని సిద్ధంగా ఉన్నారు. ఇది పరిశుద్ధమైన వారం అంటారు, ద హోలీ వీక్. మరి ఈరోజు హోలీ మండే, HOLY నాట్ HOLI ఏమండి, పరిశుద్ధమైన సోమవారం. మరి ఈరోజు దేవుడు ఈ వారంలో ఏం చేశాడో మనం చూద్దాం. మరి నిన్న మనము మట్ల ఆదివారము ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. మరి ఆ రోజు ఆయన అక్కడ స్తుతి గానము అన్నవారు ప్రభువుని కీర్తించినట్లు మనం చూస్తున్నాం, ఆరాధించినట్లు మనం చూస్తున్నాం, ప్రభువుని వారు కొనియాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మరలా ప్రభు సాయంకాల సమయంలో బేతనీకి వెళ్ళిపోయారు. బేతనీలో ఎవరో కారు లాజర్ మరియ మార్త వారి గృహంలో ప్రభు ఉంటూ మనం చూస్తున్నాం. మళ్ళీ సోమవారము ఆయన తిరిగి మళ్ళీ యెరూషలేముకి వస్తాం. ఆ రోజు అక్కడ ఏం జరిగిన సంగతులు మనం చూద్దాం. మరి దేవుని వాక్యంకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనీల్లోకి వస్తున్నాం. నన్ను సులువు చోట మరుగుపరిచి నీ మాట నోట్లో ఉంచు. సాతాన్ని క్రియలు లయపరచండి. ఈ పరిశుద్ధమైన వారంలో నీ సులువును మేము ధ్యానిస్తానికి, నీకు సమీపంగా ఉండటానికి, ఈ లోక కార్యములు గతించిన కానీ నీ వాక్యము నిత్యము నిరంతరము, నీ వాక్యం మీద ఆశ్రయించిన వారు, వాక్యముని నమ్మిన వారు నిలిచి ఉంటారని మేము చూస్తున్నామయ్యా. అలా నిలిచిండు వారుగా నీ రాజ్యం వచ్చినప్పుడు ఎత్తబడేవారుగా ఉండటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు మరణించలేదు కదండి. కానీ ఒక జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు మరణించి 2000 సంవత్సరాలు అవుతుందంటే ప్రభు రాకడ త్వరలో ఉంది. నువ్వు ఇంకనూ బాలయేసు క్రిస్మస్ గురించే, లేకపోతే ఇంకనూ ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు శరీరీతైన ఆశీర్వాదాల గురించే నువ్వు ధ్యానిస్తున్నావంటే దేవుని రాకడ రాబోతుందండి. త్వరలో చాలా త్వరగా రాబోతుంది ప్రభు రాకడ. దేవుని వాక్యములో చెప్పిన అనేకమైన సూచనలు మనం చూస్తున్నాం. నాకు ఒకటి మన అర్థమవుతుంది ఏంటంటే, ప్రభు కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఉన్న అనేక మంది ఇంకా క్రీస్తు రాకడి కోసం సిద్ధపడతలేదు. కాబట్టి వారు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఆ కృపని మీరు చేతకానితనముగా తీసుకోవద్దండి. ప్రభు ఇచ్చే తరుణములు, అవకాశాలు ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఈ సిలువ ధ్యానాల్లో మీ హృదయంని సరిచేసుకోండి. మరొకసారి ప్రభు దగ్గరికి మోకరించి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినటానికి, ఆయన జీవపు మాటలు మన హృదయములో ఉన్న చచ్చిన పాప కార్యముల నుంచి విడుదలిస్తుంది. సో ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. దేవుడిచ్చిన అవకాశాలు, తరుణములు మీరు ప్రార్థనలో, వాక్యములో, ప్రభు యందు విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆల్రెడీ మనం నిన్న ధ్యానించాము. ప్రభు అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన కొంచెం మత్తయిలో, మార్కులో, అలాగే లూకాలో కొంచెం ముందు వెనక్కి సీక్వెన్స్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ మనం అక్కడ చూసినట్లయితే ఆయన ముఖ్యంగా మార్కులో ఇంకా కొంచెం స్పష్టంగా మనం రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. మార్క్ సువార్త 11వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి
సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయులకు వెళ్ళెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు సాయంకాలం యెరూషలేముకి వచ్చాక మరలా ఆయన బేతనీకి వెళ్ళిపోయాడు. మందిరం చూశాడు, మందిరం పరిస్థితులు చూశాడు, వెళ్ళిపోయాక మళ్ళీ మరుసటి రోజు 12వ వచనం చదవండి దయచేసి. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. ఇక్కడ చాలా ఒక విశేషతను మనం చూస్తున్నాం. ప్రభు ఆకలిగా ఉంటాము. ప్రభు ఆ సమరే స్త్రీలో లేకపోతే సమరే యాకోబు కట్టిన ఆ వెల్ దగ్గర దాహం కలిగి ఉంటామనే ఆ మాటలు మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు ఆకలిగా ఉంటాం, దాహం కలిగి ఉంటాం, అలిసిపోయి ఆయన ధోనిలో పడుకుంటాం అనేది ఇట్ ఈస్ అ హ్యూమన్ సైట్. అంటే ఆయన మానవదారిగా ఉన్నాడు. మానవుడిదారిగా ఉన్న శోధనలని ప్రభు జయించాడు. ఏ ఆకలైతే ఆకలితో ఆదాము తినకూడని ఫలం తిని వారి లోకముకి లేకపోతే శాపము ఈ మానవ జాతికి తీసుకొచ్చారు, అదే ఆకలిని ప్రభు అపవాది 40 దినములు ఉపవాసమని ప్రార్థించినప్పుడు 41 దినమున సాతాను శోధించినప్పుడు ఈ రాళ్ళని రొట్టె వల్ల నువ్వు మార్చుకుని తినచ్చు కదన్నప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడు ప్రతి మాట వలన జీవింపగలడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఆ ఎండలో ప్రభు సిలువ వేయబడిన సమయం మనం చూసినట్లయితే డిసెంబర్లో కాదు, ఎప్పుడు మనకి ఏప్రిల్ కానీ మే కానీ లేకపోతే మార్చ్ ఆ టైంలో వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో యెరూషలేములో వాతావరణం ఎక్కువ ఎండగా ఉంటుందండి. ఇంచుమించు లెక్కలు కడతారంటే మరి 50 డిగ్రీలు కూడా కొన్నిసార్లు దాటుతుంది. రాత్రులు భయంకరమైన చలి ఉంటుంది, లైక్ కాంటినెంటల్ వెదర్. సో ప్రభు ఎండలో బేతనీ నుంచి యెరూషలేముకి నడుచుకుని వస్తున్నాడు. మరి బహుశా ఆయన యాజ్ యూజువల్ భోజనం చేయలేదేమో, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో, లేకపోతే ఆయన ఏమైనా సరైన విశ్రాంతి తీసుకోకుండా అధిక సమయము ప్రార్థనలో ఉన్నాడేమో. ఎందుకంటే ఆ వారము ఆయన సిలువలోకి వేలాడాలి, ఆ శోధనని జయించాలి. సో ప్రభు అక్కడ చూసినట్టయితే ఒక అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన నిలబడ్డాడండి. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అంజూరపు చెట్టుని చూసా. అక్కడ చూసినట్లయితే 13వ వచనమును మనం చూస్తున్నాం. అది కాలము కాదు, ఫలిస్తానికి కాలము కాదు. మరి అంజూరపు చెట్లు మన దేశంలో ఇప్పుడు కొన్ని ప్రాంతంలో పండిస్తున్నారు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఈ అంజూరపు చెట్టు సంవత్సరం 2 సార్లు వస్తుంటాయండి. ఈ అంజూరపు చెట్టు విశేషత ఏంటంటే వేరే చెట్లకి అంజూరపు చెట్టులో ముందు ఫలం వస్తుంది, దాని తర్వాత ఆకులు వస్తాయి. మిగిలిన చెట్లు చూసినట్టు ఆకులు వస్తుంది, అంత ఫలం వస్తుంది. ఏమండి యేసుప్రభు ఇక్కడ చూసినట్టు ఈ చెట్టుని చూసినట్టు ఇది పచ్చగా ఉంది, ఇది ఫలము కలించేలాగా కనబడుతుంది. కానీ అక్కడ చూసినట్లయితే దాంట్లో ఏ ఫలము లేదు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. చూస్తానికి పచ్చగా కనబడతారు, విశ్వాసులుగానే కనబడతారు, దేవుని నమ్ముకున్న బిడ్డలుగానే కనబడతారు. మాట్లాడితే హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ అంటారు, ఏమండి దేవునికి వందనాలు అంటారు, దైవికమైన భాషను మాట్లాడతారు. కానీ వారు ఆత్మఫలములు ఫలించలేని వారుగా ఉన్నారు. ప్రేమ, సహనము, ఓర్పు, ఆశా నిగ్రహము, దయాలత్వము, మంచితనము, సమాధానము, సంతోషము, ఇతరులను క్షమించలేని వారు, ఇతరులను సహించలేని వారు, ఓర్చుకోలేని వారు. ఈ చెట్టు చూస్తానికి చెప్పాక అంజూరపు చెట్టు ముందు అంజూరపు ఫలం వస్తుంది, అంత చెట్టు వస్తుంది. కానీ దేవుడు మూర్ఖుడు కాదు కదా, అది దాని బుద్ధి చూపించుకుంది. ఏంటి తన బుద్ధి? పచ్చగా కనబడింది కానీ ఫలితము లేని వాటిగా ఉంది. అందుకే ప్రభు దాన్ని శపించాడండి. బైబిల్లో ప్రభు ఎక్కడ ఎవరిని శపించలేదు. ఏమండి దీనిని ఉదాహరణ తీసుకొని చాలామంది మనుషులను శపిస్తున్నారు. దయచేసి దేవుని బిడ్డలారా జాగ్రత్త. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను శపించే వారిని నేను శపిస్తాను, జాగ్రత్త. ఈరోజు చాలామంది సేవకులు శపిస్తున్నారు. సేవకుడు శపించకూడదు, దీవించాలి మాత్రమే, లేకపోతే మౌనంగా ఉండండి. నువ్వు సంఘం రాలేదు కానీ కాబట్టి నేను శపిస్తాను, నువ్వు దశమ భాగం ఇవ్వలేదు కాబట్టి నేను శపిస్తాను, నువ్వు నాకు సహాయం చేయలేదు కాబట్టి శపిస్తాను. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఒక సేవకుడు దేవుడు ఏం మాట్లాడమంటాడో అది మాట్లాడాలి.
కానీ యేసు ప్రభు మొదటిసారి మనం చూస్తున్నాం చెట్టుని శపిస్తున్నాడు. అతను ప్రభు శపించారు అనే మాటని మనము మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం ఇంకా స్పష్టంగా. అక్కడ ఏమన్నా ప్రభు చెప్తాడంటే ఎవరు నీ ఫలము మరలా తినకుండా ఉండును గాక. దయచేసి మీరు చదవండి ఒకసారి. మే యు నెవర్ బీ బేర్ ద ఫ్రూట్ అగైన్. ఒకసారి చదవండి మత్తయి 21:19. యా, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడు, లేకపోతే ఎందుకు దానిని తీర్పు తీర్చాడు? ద మోర్ రైట్ వర్డ్ ఏమన్నా శపితమ కంటే గాడ్ మేడ్ ద జడ్జ్మెంట్ ఫర్ ద ట్రీ. దేవుడు ఆ చెట్టుకి తీర్పు తీర్చాడు. ఆ చెట్టుకు తెలియలేదు దేవుడు వస్తాడని. ఆ చెట్టు సిద్ధపడలేదు ఆయన రాకడ కోసం. కానీ ప్రభు వచ్చాడు. ఆ చెట్టులో అసలు చెట్టు అంజూరపు చెట్టు దాని పర్పస్ ఏంటి, ఎందుకు అది చేయబడింది? అంజూరపు ఫలాలు ఫలిస్తాం కోసం. నువ్వు నేను ఎందుకు చేయబడ్డాం? మనము ఎందుకు చేయబడ్డాం? మనము దేవుని స్వరూపములు జీవించాలి, దేవుని గుణగుణాలు కలిగి ఉండాలి, దేవుని స్వభావం కలిగి ఆయన మనకి విడిచిపెట్టిన అడుగుజాడలు నడిచేవారుగా, ఆయన చిత్తములో ఉండేవారుగా, ఆయన ఎదుట బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటానికి దేవుడు మనల్ని చేశాడు. అవును, బిడ్డలుగా చేశాడు, కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, సంఘం లోకం నుంచి వేరు చేసి మనల్ని సంగమగా స్థిరపరిచాడు. ఆయన ప్రేమను, ఆయన గొప్పతనముని, ఆయనలో విశేషతని, ఆయనలో ఉన్న అన్నింటికంటే పాప క్షమాపణ మనకిచ్చాడు. ఆయనలో ఉన్న గొప్ప విడుదలను అనుభవిస్తానికి సహాయం చేశారు. కానీ మీరు ఫలములు ఫలించేవారుగా ఉన్నారా? దిస్ ఇస్ సింబాలిక్. దేవుడు ఎదురు చూడిన సమయంలో వచ్చి నిన్ను నన్ను తీర్పు తీరుస్తాడు. ఏమండి, చాలాసార్లు చాలామంది అంటారు ఏంటంటే దేవుని రాకడ ఇంకా రాదు, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం. చూడండి, మనం ఈరోజు మరణిస్తే మనకు దేవుని రాకడ వచ్చినట్లే. మనుషులు మృతి పొందాక వారికి తీర్పు. ఇక్కడ అంత మాత్రం ఇంకా చూసినట్లయితే ప్రభువు మాట పలికి ఆయన యెరూషలేము మార్గమున వెళ్ళిపోయాడు. యెరూషలేము మార్గమున వెళ్ళి అక్కడ మందిరంలో జరుగుతున్న ఒక ఘోరమైన సంగతిని ప్రభు చూచి సహించలేకపోయాడు. జాగ్రత్తగా వినండి. ప్రభు మందిరానికి ఇది మరోసారికి అది వెళ్ళేది. ప్రభు మందిరంకి పలుమార్లు వెళ్ళాడు. కానీ ఈసారి ప్రభు ఒక పని చేశాడండి. ఏం పని చేశాడు చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి నారంభించెను. రోకలు మార్చు వారి బలలను, గువ్వలము వారి పిట్టలను పడద్రోయి దేవాలయమును గుండా ఏ పాత్రనైనా ఎవని తీయనేకుండెను. మరియు ఆయన బోధించుచు. చాలండి, ఇక్కడ ఒకసారి ఆపండి. ఇక్కడ ఒక దృశ్యం మనం గమనించాలి. ప్రభు మందిరములకు వెళ్తుంటే అక్కడ మందిరము లోపలనే, మందిరము చెప్పదు టెంపుల్ కోర్ట్స్ అని చెప్పచ్చు. యెరూషలేము మందిరము ఒక విశేషమైన విధముగా, ఒక ప్రత్యేకమైన రీతిగా దాన్ని కట్టబడతా మనం చూడగలుగుతున్నాం. కానీ అసలైన మందిరానికి హేరోదు వారు కట్టిన మందిరం చూసిన కొంచెము వారి స్థలమును మూవ్ చేసినట్లు అనేది మన చరిత్రలో చూస్తున్నాం. కానీ ఆ అవుటర్ అపియరెన్స్, ఆ పై రూపం అంతా ఒకటే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అండి, వీరు మందిరములో కానుక వేయాలనుకోండి. ఈ రోజుల్లో మనకి గూగుల్ పేలు, ఫోన్పేలు వచ్చేసినాయి. ఏమండి, పాత రోజుల్లో ఏం చెప్పేవారు? పాస్టర్ గారు చెప్పేవారు, అమ్మ మీద చేంజ్ లేకపోతే కానుక బ్యాగ్లోంచి చేంజ్ తీసుకొని అనేవారు, లేకపోతే పక్క వాళ్ళని అడిగి తీసుకొని అనేవారు. మా నాన్నగారు అనేవారు, ఎప్పుడు మీరు కానుక వేయాలి పక్క వాళ్ళని అడగద్దు, మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదంటారు. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, వారు దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారు అనుకునే ధనము వారి చేతుల్లో లేకపోతే వారు మార్చుకునేవారు, ఎక్స్చేంజ్ చేసుకునేవారు. అంత మాత్రమే కాదు, వారు కొన్నిసార్లు ఏమండి మన పూర్వంలో చూసారంట్లయితే మనము
డబ్బు బదులు కాయగూరలు బియ్యం ఇస్తాం, కొన్నిసార్లు బియ్యం ఇస్తాం, కొన్నిసార్లు ఏమంటే మనకి కాయలు ఉంటే కాయగూరలు ఇస్తారు, అలా మార్చుకుంటుంటారు. డబ్బులు అనేవి మనకి ఈ కాలంలోనే కానీ పాత రోజుల్లో బియ్యంతో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అలాగా ఈ మందిరంలో ఏం చేసేవారంటే మందిరం లోపలే ఇలాంటివైన వ్యాపారము జరిగేది. కొనుక్కుంటాం, అమ్ముకుంటాం. అంత మాత్రమే కాదు, బలిలు ఇవ్వాలంటే గొర్రెలు, మేకలు. చూడండి, దేవునికి డబ్బులు ఇవ్వాలంటే, దేవునికి డబ్బులు అవనవ్వండి, బలిలు అవనవ్వండి, కానుకలు అవనవ్వండి, అది నీ ఇంటిలో నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడి యోగ్యమైనది, విలువైనది, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. అంతేగాని అక్కడ ఏది తోస్తే అది ఇస్తాం కరెక్ట్ కాదు. ఇది కొత్త పాపం ఏం కాదు. ఇశ్రాయేలు మీరు పాత నిబంధన మీరు చూసినట్లయితే యెరూషలేములో మీరు చూసినట్లయితే యెరూషలేములో ఈ దుర్మార్గతనం జరుగుతుంది. దేవుడు దాన్ని ఖండించినట్లు మనం చూస్తున్నాం. యెరూషలేములో ముఖ్యంగా ఇర్మియా ఇంకా అనేక మంది దేవుని సేవకులు ఈ పాపము, వీరు చేసిన దుర్మార్గము దేవుని మందిరమును ఎంత వ్యాపారశాలకి నడిపించారనేది దేవుడు సేవకుల ద్వారా ఖండిస్తూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏలియా కాలంలో మందిరములో ఏం జరిగిందంటే మందస పెట్టికి, బయలుదేవతకి ఒకే చోటున బలిలు ఇస్తామనేది మనం చూస్తున్నాం. ఎంత దుర్మార్గతకి, ఎంత నీచమైన స్వభావానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యెహోవాని అవమానించినట్లు, వారు దేవుని విషయములో భయభక్తి లేని వారుగా, రోషం లేని వారుగా, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు అవనివ్వండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం అవనివ్వండి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం అవనివ్వండి, వారి ఇవ్వడం వలన దేవుడు ఎంతగా వారిని శపించాడో, ఎంతగా వారిని నాశనం చేశాడనేది మనము పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. కానీ వీరేం మార్పు చెందలేదు కదా. ప్రభువు ఉన్నప్పుడు, ప్రభువు ఉన్న మందిరము చూడండి, మందిరము అని మనం పేరు పెట్టినప్పుడు ఈరోజు మందిరములు మనం ఎక్కడ చూస్తున్నాం. ఆ మందిరముల పైన ఆ సంఘము పేర్లు ఉంటాయి. చాలాసార్లు మందిరములు అవి వేరే డినామినేషన్స్, క్రైస్తత్వంలో నుంచి 30,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క మందిరం ఒక్కొక్క సిద్ధాంతముతో కూడిన మందిరములు అనేది మనం గమనించగలుగుతాం. కానీ మీరు ఒకటి గమనించాలి, ఒకటి ముఖ్యంగా అన్ని మందిరముల పైన సెలవు ఉంటుంది. ప్రతి మందిరముకి శిరస్సు క్రీస్తు. నువ్వు మందిరం అని ఒక స్థలము కానీ, ఒక గృహము కానీ, అదేదైనప్పటికీ నువ్వు నియమించినప్పుడు అది దేవునిది. అందుకే కంగారు పడి మీ ఇల్లులు కానీ మీ స్థలాలు కానీ మందిరానికి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే మరలా తీసుకోవద్దు, మరలా నీ ఇష్టానికి వాడద్దు, మరలా ఇష్టానికి ఖర్చు పెట్టద్దు, ఇష్టానికి చెయ్యొద్దు. ఇంకొకటి, మందిరము అన్నప్పుడు అది దేవుని సొమ్ము. ఇంకొకటి, ఆ మందిరములో వ్యాపార సరళిక ఏంటంటే బిజినెస్. ఈరోజు బిజినెస్ అయిపోయింది, ఎక్కడ చూసినా వ్యాపార సరళిక. మందిరంకి వచ్చి చీరలు అమ్ముకుంటాం, మందిరంకి వచ్చి ఎలక్ట్రీషియన్ ఎవడున్నాడా, ఫ్లాట్లు అమ్ముకుంటాం, ఇల్లులు అమ్ముకుంటాం. మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న సంఘస్థులను బొట్టలు వేసుకుంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసుకుంటాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళతో కలిసి తిరుగుతాం. ఇది సోషల్ క్లబ్ కాదండి. మందిరం అనేది దేవుని నివసించే స్థలం. అని ఒకసారి మా సంఘంలో ఒక సహోదరికి మందిరంలో ఒకరు పరిచయం అయ్యారండి. పరిచయం అయ్యాక వాళ్ళు విశ్వాసుల్లా చూపించుకున్నారు. మనకి చెప్పరు కదా, సమస్య వచ్చినప్పుడే సేవకుల దగ్గరికి వస్తారు. వీళ్ళిద్దరూ ఈ ఇరు కుటుంబాలు చక్కగా ఆనందంగా ఉన్నారు. సడన్గా ఒక రోజు, అక్క కొంచెం సమస్యలో ఉన్నాము, మీరు సహాయం చేయాలి అన్న. ఒక 25 సంవత్సరాల ముందే ఉంటుందండి, ఇప్పుడు కాదులేండి. ఆ రోజుల్లో మరి ఆమె పాపం ఆ దేవుని ప్రేమ చూపించాలని చెప్పి వారికి ఉన్న చెవుల్లో, మెడలో, ఇల్లు అంతా తాకట్టు పెట్టి ఎంతో 10-15 లక్షలు ఎంతో వారికి అప్పుగా ఇచ్చారు. అప్పుగా ఇస్తే నెల రోజులు అయిపోయింది, ఇస్తలేదు. 2 నెలలు అయిపోతుంది, ఇస్తలేదు. అయ్యో 2 నెలలు అయిపోతుంది, వడ్డీ కట్టలేకపోతున్నామండి. ఇవన్నీ నేను బలవంతం చేసిన రోజున రాత్రికి రాత్రి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారండి వాళ్ళు తీసుకున్నవారు. అది వీరు తెలుసుకుని సంఘంలోకి వచ్చారు. వచ్చి పాస్టర్ గారు గొడవ. ఏంటండి పాస్టర్ గారు, మీ మందిరములు ఇలాంటి వాళ్ళ? అసలు నిన్ను ఎవడమ్మన్నాడు? నిన్ను ఎవడు స్నేహం చేయమన్నాడు? హాస్పిటల్కి వెళ్ళి ఏంటంటే హాస్పిటల్లో అందరు జబ్బులలో ఉన్నారేంటండి,
దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, జ్వరాలతో ఉన్నారు. మందిరం కూడా అంతే. మందిరమునికి వచ్చి నువ్వు దేవుణ్ణి చూడకుండా పక్కవాడితో ఎదుటివాడితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నువ్వు ఎంత భ్రష్టత్వం ఉన్నావు తెలుసా. చాలామంది అబ్బాయిలు మందిరానికి వెళ్తారు, ఎందుకు తెలుసా? అమ్మాయిలు ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉన్నారా? కొంతమంది మందిరానికి వెళ్తారు, పెళ్లి చూపులకు వెళ్తారు. ఏమండి, కొంతమంది మందిరానికి వెళ్తారు, ఎందుకు వెళ్తా అండి? ఇక్కడ ఎవరన్నా మన వ్యాపారానికి కలిసి వచ్చే వాళ్ళ ఉన్నారా? ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారా? కొంతమంది వెళ్తారండి మందిరానికి, ఎందుకు తెలుసా? మా కులస్తులు ఉన్నారా, మా వాళ్ళు ఉన్నారా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? దేనికోసం వెళ్తున్నావు మందిరానికి? దేవుని ఆరాధిస్తానికి వెళ్తున్నావా, లేకపోతే నీ హృదయంలో తప్పైన ఉద్దేశాన్ని పెట్టుకుని వెళ్తున్నావా? ఆ రోజు ఎంత దరిద్రతకి దేవుని మందిరం వెళ్ళిపోయిందో ఈరోజు మట్టుకు ఏంటంటే ఈరోజు కూడా అలాగ అయిపోయినాయి. చాలా మందిరాలు వ్యాపార సరళికకి వెళ్ళిపోయినాయి. మందిరాలు వ్యాపారముతో నిండి ఉంది మందిరము. దేవుని మందిరము, దేవుని సన్నిధి ఉండాలండి. ఓఫ్ని, ఫినహస్, ఏలీ కుమారులు ఆ బలిలు ప్రభువుకు రాకముందే వారు దాన్ని తీసుకుని అపవిత్రత చేస్తామనేది మనం చూస్తున్నాం. యాజకులుగా ఉండి దైవ భయం లేని వారుగా ఉన్నారు. ఫిలిస్తీన్లు వారు యుద్ధంకి వచ్చినప్పుడు వీరు అనుకున్నారు, మందస పెట్టి మేము తీసుకెళ్తున్నాం కదా, మాకే విజయమని. పిచ్చివారు. ఏమండి, దేవుని మందిరంని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. మొదటగా నీ దేహం అనే మందిరమును నువ్వు బాగు చేసుకోవాలి, శుద్ధముగా కాపాడుకోవాలి, పరిశుద్ధముగా ఉండాలి, దేవుని వాక్యంతో నింపుకోవాలి. సమాజముగా మనం కూడా ఆరాధిస్తున్నప్పుడు దేవుని మందిరములో నీ ప్రవక్తన సరిగా ఉండాలండి. ఈరోజు చాలామంది ప్రవక్తన సరిగా లేదు. ఒకసారి మందిరానికి వెళ్తే అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి కూర్చున్నారండి. ఈ కేకులు పక్కపక్కలు. ఏమండి, పెళ్ళైన వాళ్ళ పెళ్ళి అవ్వలేదు, బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు. అయ్యగారు వాక్యం చెప్తుంటే ఇక్కడ సెల్ ఫోన్లో గెలుగుతుంటాం. ఏమండి, అక్కడ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు దిక్కులు చూసుకుంటాం. ఇలాంటి వారందరూ దేవునికి విరోధులు. దయచేసి అలాంటి వారు దయచేసి మీరు మందిరంకి వెళ్తాం ఆపేయండి, తప్పుగా తీసుకోవద్దు. ఏమండి, కనీసం మీరు ఈ లోకంలో సంతోషంగా తాగి తందాలనేసి ఇష్టానుసారంగా జీవించాను, అంతేగాని ఇక్కడ నరకం అక్కడ మళ్ళీ చచ్చిపోయే నరకం ఎందుకు నీకు? ఏమండి, దేవుని మందిరముని పాడు చేయవాడు దైవ భయము లేదండి. ఈరోజు ఎంతమంది, ఏమండి, ఈ మాట నేను చెప్పాల్సిందే. కొన్నిసార్లు నేను సేవకుల గురించి చెప్తుంటే చాలామంది కోపడుతున్నారు. చూడండి, నేను సేవకుని, దేవుడు నన్ను పిలిచాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక సేవకుడు ఇంకొక సేవకుని హెచ్చరిస్తారు. కానీ నేను ఏ సేవకుడి పేరు చెప్తలేదు, ఏ సేవకుడి సంస్థ పేరు చెప్తలేదు. కానీ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి. గుడ్డితనముతో నమ్మేస్తున్నారు అందరినీ. బైబిల్ చదవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదవరండి. బైబిల్లో సేవకుడికి ఉండాల్సిన గుణగుణాలు ఏంటనేది చాలామంది తెలియలేదు. ఏమండి, కింద పడేస్తే, స్వస్థతలు చేస్తే, ప్రవచనం చేస్తే సేవలు అనుకుంటున్నారు. కాదు. ఏమండి, నువ్వు దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీలో నువ్వు ఒక వ్యక్తి దేవుని సేవకుడా కాదా అనేది ఈజీగా అనిపెట్టేచ్చాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు బలిపీఠం ఉంది కదండి, పులిపీఠ అంటాం కదండి, అది దేవుడు 99% సేవకులని, ఏమండి, కేవలం ఆయన నామం నవ్వుల పాలు అవ్వకూడదనే సేవకుని వాడుకున్నాడు. ఈరోజు యేసుప్రభు వచ్చినా పక్కన పెట్టి సేవకుని ఆరాధించేవారుగా అయిపోయారు. ఒక విశ్వాసి యేసుతో స్నేహం చేయాలి. ఎట్లా చెప్తామంటే, ఏమండి, ఒకసారి ఒక ఆయన అడిగాను, ఏమండి మీరు ప్రభుని నమ్ముకున్నారా? నమ్ముకున్నాము అంటే, మేము ఫలానా చర్చికి వెళ్తాం, ఆయనే మా ఆత్మీయ తండ్రి. అది కాదండి, మీరు వాక్యం చదువుతారా? అది కాదండి, మేము ఆయన వాక్యాలే వింటుంటాం. ఎవరి వాక్యాలు? మా ఆత్మీయ తండ్రి వాక్యాలే. అది కాదండి, మీరు ప్రార్థన చేసుకుంటారా? లేదండి, మా ఆత్మీయ తండ్రియే ప్రార్థన చేస్తారు మా కోసం. మరి మీరు మార్పు చెందారా? మా ఆత్మీయ తండ్రి చూసుకుంటున్నాడండి, మా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అంటున్నాడు. ఆయన జోబులో సిగరెట్ ప్యాకెట్ ఉంది. అరే, మీరు ఆత్మీయ తండ్రి అంటున్నారు, మరి మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని ఎప్పుడు గద్దించలేదా? నవ్వుతున్నాడు. ఏమండి, మీరు మీ ఆత్మీయ తండ్రిని చూసి విర్రవీగుతున్నారు, మీ సంఘాన్ని చూసి మీరు విర్రవీగుతున్నారు, కానీ మీరు క్రీస్తుని చూస్తున్నారా? అలాంటి బోధకులు ఎంతోమంది పుట్టారండి. ఏమండి, మెరుపులాగా వచ్చి మెరుపులాగా వెళ్ళిపోతాం. కానీ యేసు మారనివాడు. ఇది సత్యం.
మేము కేవలము యేసు ప్రభు దాసులు మాత్రమే, పనివారం మాత్రమే. మీరు యేసుని గమనించాలి. యేసులో ఉన్న పోలికలు, యేసులోని విశేషత, యేసులోని ప్రత్యేకత గమనించాలి. మొన్న కొంతకాలం ముందు ఒక తల్లి నాతో వచ్చి తన హృదయం ఇప్పుకొని, అయ్యా మీతో మాట్లాడచ్చా అని. మాట్లాడండి అమ్మా. అయ్యా మా ఊర్లో ఒక పాస్టర్ గారు అన్నారు. ఓకే, ఆ పాస్టర్ గారు, అమ్మ అర్జెంటుగా మందిరం కట్టాలి, నీ దగ్గర డబ్బులు ఇవ్వమ్మా. అయ్యా నేను విధవరాలని, నాకు కూతురు ఉంది, ఆ కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నా. లేదమ్మా నువ్వు ఇప్పుడు ఇచ్చేసే, నీకు 4 అంతలు ఇస్తానమ్మా అన్నాడు. అని 3 సంవత్సరాలు అయింది అయ్యా, ఇంతవరకు డబ్బులు అడిగితే నన్ను శాపాలు పెడుతున్నాడు అయ్యా, ఏం చేయమంటారయ్యా? ఎంత భయంకరం! ఏమండి, ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత తప్పు! ఎప్పుడన్నా యేసుప్రభు ఎవరిదన్నా ఆశించాడండి? ఎవరి స్థలాలను ఆశించాడా? ఎవరి ఇల్లులను ఆశించాడా? ఎవరి వాహనాలను ఆశించాడా? ఈరోజు దేవుని నామను అడ్డు పెట్టుకుని దోచుకునే వాళ్ళని ఏమనాలి? సావుకులనాలా, దొంగలనాలా? ఏమండి, మొన్న ఒక సహోదరి వచ్చారు, అన్న ప్రార్థన చేసుకుంటే మాకు స్థలం ఉందన్న, ఆ స్థలం అమ్మేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళ కూతురు వచ్చింది, వాళ్ళు వంశమించింది, వాళ్ళ మనవరాలు వచ్చింది, ఈ పిల్లకి స్కూల్లో జాయిన్ చేస్తాను, మాకు ఫీజు కూడా లేదు, కాలేజీలో జాయిన్ చేయాలి, 11th ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తీసుకుంటా నా చిత్తం కాదు. ఏమండి, నువ్వు ఇష్టం గొప్ప కాదు, దేవుడు అంగీకరించాలి. కృతిపడకూడదు, మనం ఆశించకూడదు, పరాయవాడది. చెప్తే అమ్మ దేవుడు తీసుకొద్దా అన్నాడమ్మా. నాకు వాహనం లేనప్పుడు ఒక ఆయన నాకు వాహనం ఇస్తా అన్నారు. ఏమండి, ఎవరన్నా కారు ఇస్తారంటే వద్దంటారా? ఏమండి, ప్రార్థన చేసుకుంటే దేవుడు నా చిత్తం కాదన్నాడు. నేను అలాగే చెప్పాను. ఆయన దాని విషయం ఆయన బాధపడ్డారు. ఏమండి, ఒక దేవుని సేవకుడిగా దేవుడు తీసుకోమంటేనే నువ్వు తీసుకోవాలి. ఏమండి, మా నాన్నగారి దగ్గర ఎవరైనా ఘనమైన కానుక పెట్టారనుకోని చేతిలో మొహం మీద మొహం చూసి, కంట్లో చూసి, ఈ డబ్బు ఎక్కడదయ్యా నీకు అని అడుగుతారు. ఎంతమంది సేవకులు ఈరోజు ఇలా అడగగలుగుతారు? ఏమండి, దేవుని మందిరమును, దేవుని సేవని, దేవుని పరిచర్యని ఈరోజు చాలామంది దొంగల గుహగా మారుస్తున్నారు. ఏమండి, అమెరికా నుంచి డబ్బులు తీసుకుని, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏమండి తీసుకొచ్చేది, దొంగల సిగ్నేచర్లు వేసేసేది, 4-5 ఫోటోలు చూపించుకునేది, మోసము అన్యాయము చేసేది. దేవుని భయం ఉందా? వీరందరూ దొంగలు కాదా? ఏమండి, ఇది కరెక్టా? ఇది వాక్యం సార్. నిజంగా యథార్థంగా చేసేవాళ్ళు ఉన్నారండి, అందరూ కాదండి, అందరూ అలా ఉన్నారని చెప్పలేము మనం. ఉన్నారు, యథార్థముగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, యథార్థముగా పంచేవారు ఉన్నారు. కానీ ఒకరిద్దరు చేసే దుర్మార్గతనం వల్ల దేవుని నామంలో దేవుని సేవకులందరికీ కూడా అవమానం వస్తుంది. నీకు డబ్బులు కావాలంటే పోయి వ్యాపారం చేసుకో, సేవ చేయొద్దు. నిన్ను దేవుడు ఆశీర్వదించి, దేవుడు నిన్ను దీవించి, నిన్ను హెచ్చించి, నీకు కృప చూపించాడు. వీరు దేవుని మందిరముని దొంగలుగా మార్చి ప్రభు కోపడ్డాడు. అది మనం చూడగలుగుతాం. ఆయన కొరడాతో, ఏమండి, ప్రభు కొరడ పట్టుకుంటాం అసలు అవుట్ ఆఫ్ సీన్ కదండి. అసలు ఆయన ఎప్పుడు గొర్రెపిల్ల, ఆయన కొరడ పట్టుకుంటాం ఏంటి? పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ప్రభు అక్కడ బలాలన్నీ తోసేశాడు, మొత్తం కొరడా చల్లచెద చేసేసాడు. అది వాళ్ళు తీసుకోలేకపోయారు. ఆ పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఆ మాట ఏంటో చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడెను. ఏమండి, మందిరము ప్రార్థనా మందిరం. మందిరమునికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన చేస్తానికి వెళ్ళాలి. మందిరములో దేవుని వైపును చూడాలి. మందిరముకి వెళ్ళి ఏకాంతమైన ప్రార్థన. మందిరములో ఏమండి, ఆల్నైట్ ప్రేయర్ అంటారు, మిక్చర్లు తింటుంటారు, బిస్కెట్లు తింటుంటారు, కాఫీలు తాగుతుంటారు, ఏమండి తింటూనే ఉంటారు. మళ్ళీ ఆల్నైట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇదేంటండి ఇది? తినటానికి పౌలు అంటాడు, మీకు తినటానికి ఇల్లు లేవా? దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చింది మీ తతంగం ఏంటి? మందిరములో ప్రార్థన ధూపము, దేవుని సన్నిధిలో ఒక విశ్వాసులు కన్నీటితో సంగముగా కూడి కన్నీటితో ప్రార్థించినప్పుడు అండి శూరకార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు సంఘములో ప్రార్థన లేదు, ఏక మనసుతో ప్రార్థన లేదు.
సహనం, ఓర్పు మనసుతో, క్షమించే మనసుతో, ఇతరులను ప్రేమించే మనసుతో సంఘములో ఉన్న బిడ్డలందరూ కలిసి అలా ప్రార్థన చేస్తారండి. పరలోక తలుపులు తెరవబడితే అపవాది శక్తులు నిర్మూలమవుతాయి. ఈరోజు అలాంటి కార్యములు మన సంఘములు మనం చూడలేకపోతున్నాం. మందిరం లేనప్పుడు ఘనంగా ప్రార్థన జరిగింది, గుడిసెలో ఉన్నప్పుడు చక్కగా ప్రార్థన జరిగింది, వీధిలో కూడుకున్నప్పుడు బాగా ప్రార్థన. ఇప్పుడు బిల్డింగ్ వచ్చేసాక ప్రార్థన లేదు. ఏమండి, మందిరం వచ్చేసాక ఇంక ఏసీ వచ్చేసాక ఇంకా ప్రార్థన లేదు, కనీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో రోధించడం లేదు. ఈరోజు ఎంతమంది మనం మందిరంలో ప్రవేశించినప్పుడు మన ప్రవర్తన యథార్థముగా దేవుని ఎదుట కాపాడుకుంటున్నామా? మందిరంకి వెళ్ళి ఎవరు వచ్చారు, వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళేంటి, వాళ్ళేంటి, ఇతరుల సంగతులు మనం కళ్ళు తెరిచి చూస్తున్నామే కానీ కళ్ళు మూసుకొని మన సంగతి ఏంటో మన ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామా? ఏమండి, ప్రభు నా మందిరముని దొంగల గుహగా మార్చారు. చాలా కఠినమైన మాట, కానీ ప్రభు మాట్లాడితే 100% కరెక్ట్ మాట. ఏమండి, నా మందిరం దొంగల గుహగా మార్చారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నా మందిరంని దొంగల గుహగా మార్చారు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే నువ్వు దొంగవే. నువ్వు దేవుని కోసం యథార్థముగా జీవించకుండా, సత్యం మాట్లాడకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా నువ్వు దొంగవే. ఇది ప్రధాన యాజకుల్ని, మతబోధకుల్ని బాధ పెట్టేసిందంట. ఏమండి, పాస్టర్ గారు అన్నారు, నేను అనలేదండి, ఎవరో ఒకళ్ళు అన్నారు, ఈసారి మాత్రం యేసుప్రభు ఈ భూలోకానికి వస్తే సిలువ వేసేది యూదులు కాదు, రోమీలు కాదు, ఏమండి క్రైస్తవులే సిలువ వేసేస్తారండి. యేసుప్రభు నువ్వు రాంగ్ ప్రభు అని, ఇట్లా కాదు ప్రభు అని. యేసు నామములో ఈరోజు ఎంత వెయిట్, టైం హ్యాస్ కమ్. దేవుని తీర్పు దగ్గరగా ఉంది. దేవుని ఉగ్రత ఆయన ఇంటిలో నుంచే స్టార్ట్ అవుతుందండి. బోధకుల మీద పులిపెట్టి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుని కోపం, జాగ్రత్త సుమా. ఏమండి, మా నాన్నగారు ఇప్పుడు బోధిస్తున్నప్పుడు ఓ మాట అనేవారు, దేవుని పని అజాగ్రత్త చేయువాడు శాపగ్రస్తుడు. ఆ మాట విన్న దగ్గర నుంచి అమ్మో ఎందుకు వచ్చింది గొడవలా బాబు, ఏదో ఉద్యోగం చేసుకుని బతికిపోయి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పరలోకానికి. మళ్ళీ దేవుని సేవ చేసి మళ్ళీ అజాగ్రత్త శాపం ఎందుకు పొందుకోవాలి మనం? ఏమంటే ఇప్పుడు అలా ఆలోచించామని, చేస్తే కరెక్ట్గా చేయాలి, లేకపోతే చేయకూడదు. ఆ ఆలోచనలో పడి ఇంకా లేట్ చేసామని సేవకు వస్తాం. కానీ వచ్చాక అర్థమైంది, కేవలం దేవుని కృపంటే మాత్రమే నేను సేవ చేయగలుగుతాను, లేకపోతే చేయలేను. ఏమండి, మీకు చూసినట్లయితే ఆ ప్రధాన యాజకులు, మతబోధకులు వారు తప్పును ఎత్తుకు చూపించినందుకు వారు ప్రభువుని చంపవాలనుకున్నారంట. బా, ఎంత భయంకరం! దేవుణ్ణి నువ్వు చంపుతావా? దేవుని నామంలో జీవిస్తూ, దేవునిచ్చే ఆహారము తింటూ, దేవుడిచ్చే జీవితమును అనుభవిస్తూ, దేవుడిచ్చిన శ్వాసని, ప్రాణముని నువ్వు కలిగి దేవుణ్ణే నువ్వు హతం చేయాలనుకుంటున్నావా? దేవుణ్ణే నువ్వు ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. దాని తర్వాత అక్కడ చూసినట్లయితే వారు ఆశ్చర్యపడ్డారు. దాని తర్వాత మరలా వారు తిరిగి బేతనీకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు పొద్దుట శపించిన ఆ చెట్టుని చూసినప్పుడు పేతురు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అక్కడ చూడండి 21 వచ్చిన మార్కు సువార్త 11:21 ఒకసారి చూడండి. బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అంతగా చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అన్ని మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చదవండి. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడలను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఏమంటే చాలా మంది వాళ్ళకి ఇష్టమైనది మాత్రం చదువుతుంటారు బైబిల్లో. ఏమైనా ఇష్టమైంది ఇక్కడ, ప్రభా నువ్వు ఏమని అడుగు, విశ్వాసం అడిగేస్తాను. వెయిట్ అక్కడ ఒక మాట, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు ఇతరుల పాపములు క్షమించండి.
నువ్వు నిలబడినప్పుడు ప్రభా నాకు ఇది దయచే అది దయచే ఇది దయచే ఇది దయచే ఒకళ్ళు వచ్చి అన్నారు, అయ్యా నీ 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఎందుకు ఇవ్వడయ్యా, ఎందుకు ఇవ్వడం చెప్తున్నా విను. నువ్వు ఇతరులను క్షమిస్తలేదు, నువ్వు క్షమించబడాలని ఆశిస్తున్నావు కానీ నువ్వు దేవుని ద్వారా కృప పొందుకోవాలని ఆశిస్తున్నావు కానీ నువ్వు ఇతరులకి కృప చూపించలేకపోతున్నావు, ఇతరులని క్షమించలేకపోతున్నావు. ఇతరులు నిన్ను బాధపెట్టిన కార్యాలు, అవమానించిన కార్యాలు, నిందించిన కార్యాలు, దూషించిన కార్యాలు నీ మనసులో పెట్టుకుని వారి మీద కక్ష ఈర్ష్యను చూపిస్తున్నావు. మరలా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎలా జరుగుతుంది? నువ్వు ఇతరులని క్షమించలేకపోతే, ఇతరులని సహించలేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఎలాగ నీ పాపముల కోసం క్షమాపణ. చూడండి, విశ్వాసము చాలాసార్లు మనం వింటాం, విశ్వాసం గురించి ఎన్నో వాక్యాలు మనం విన్నాం. మళ్ళీ నేను ఈరోజు వాక్యం దాని గురించి చెప్పవసరం లేదు, మీకు ఆల్రెడీ మీరు వినే ఉంటారు అనేక వాక్యాలు. విశ్వాసం, వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగును. కానీ నువ్వు దేవుని కార్యము నీ జీవితంలో చూడాలంటే ఒట్టి విశ్వాసం మాత్రం సరిపోదు. నీలో ఉండాల్సింది ఏంటి తెలుసా? ఇతరుల్ని క్షమించే మనస్సు, సహించే మనస్సు, ఓర్చుకునే మనస్సు, ప్రేమించే మనస్సు. ఏమండి, నువ్వు ఆ మనసు కలిగి ఉన్నావా? నువ్వు అడిగేవన్నీ కూడా అడుగుతుంటారు చాలామంది. ఏమని? ప్రభా రేపు పొద్దున నేను వెళ్ళినట్టునే నాకే వచ్చేయాలి ప్రభా ఉద్యోగం. ప్రభా నేను రేపు పొద్దున తలుపు తీసిన వెంటనే నా ఇంటి ముందంతా బంగారం ఉండాలి ప్రభా. ఏమండి? ప్రభా నేను అనుకుని అన్నీ నెరవేరిపోరు ప్రభా. నువ్వు అడిగేవన్నీ నీ స్వార్థమైన హృదయంతో నీ పాప వ్యసనములు నెరవేర్చుకోవాలని నువ్వు అడుగుతున్నావు కానీ నువ్వు దేవుని చిత్తంలో నిలిచున్నావా? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు దేవునికి నువ్వు సమర్పించుకుంటావు. నీకు తెలుసా? అది నీకు సేవ పిలుపు ఉంది. నువ్వు సేవకు రాకుండా ఉద్యోగం చేసుకుంటూ నాకు అద్దె ఇచ్చే ఇద్దే ఇచ్చే అని అడుగుతాను అంటే నువ్వు దేవుని నమ్మవు, బట్ దేవుని నమ్మాలి. అంతేనా? దేవుడి దగ్గర ఎన్నో ఉన్నాయి. దేవుడి దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, వెండి ఓళ్ళు అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది. కానీ దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఎవరిని నమ్ముతాడో వాడిని ఇస్తాడు. అంతే కదా? నీ దగ్గర ఉన్న ఎవరికి ఇస్తావు? విలువైనవి నువ్వు ఎవరు నమ్ముతావు వారికి ఇస్తావు. అంతే. నువ్వు దేవుని నమ్మనప్పుడు, నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి నీకేం పని అసలు? అంటే దేవుడిని ఏదైనా వాడుకుందాం అనుకుంటున్నావా? నీ ఉద్దేశాలు ఏంటో దేవుడికి తెలియదా? నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో దేవుడికి తెలియదా? మన దేవుడు ఏమన్నా చచ్చినవాడా, లేకపోతే మోగవాడా, చోటువాడా, గుడ్డువాడా, లేకపోతే ఆయన చెక్క రాయా? ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఆలోచన రాకముందు ఆయన ఎరిగినవాడు, హృదయంలో ఆశల పుట్టకముందు ఆయన ఎరిగినవాడు, చీకటిలో ఉన్న సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చేవాడు ఆయన. అందుకే మన మందిరముకు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు మొదటగా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనబడాల్సింది ఏంటి తెలుసా? నీ హృదయంలో ఉన్న దుర్మార్గమైన కార్యములు. నువ్వు అనుకోవచ్చు మనుషుల ముందు నువ్వు మంచివాడుగా ఉండొచ్చు, మనుషుల ముందు నువ్వు ఎంతో ఒక నీతిపరుడుగా, భక్తిపరుడుగా, ఎంతో ఒక ఏమంటే ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగిన వాడుగా నువ్వు మనుషులను మోసం చేయొచ్చేమో, కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు. దేవుని ఎదుట నువ్వు ఎలాగున్నావో అదే నీ నిజమైన స్వరూపం. నువ్వు ఒకవేళ మనుషులు నిన్ను పొగడచ్చు, మనుషులకి ఏం తెలుసండి? దేవుడు నేను అందుకే చూడండి దావీదుని ఏమంటాడు దేవుడు? నా హృదయానుసారమైన మోషే నా ఇంటి అంతట్లో నమ్మకమైన అబ్రహాము నా స్నేహితుడు. వాళ్ళు ఏం సంపాదించారు ప్రభుని వెంబడించి? వారు ఏం పొందుకున్నారు? యేసుకు దేవుని కోసం వారి జీవితాలు త్యాగించి ఏం సంపాదించుకున్నారు తెలుసా? వారి దేవుని దృష్టిలో వాళ్ళు విలువైన వారుగా తీర్చిదిద్దబడ్డారు. నువ్వు అలాంటి జీవితం కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? నువ్వు అలాంటి బ్రతుకు కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? దేవుడిచ్చిన మనకి ఈ లోకములో ఈ జీవితంని ప్రభువు ద్వారంగా మనం మెచ్చబడాలి, ప్రభువు మనల్ని మెచ్చుకునే రీతిగా మనం బ్రతకాలి అనే ఆశ వాంఛ నీలో ఉందా? ప్రభు అక్కడ వారిని మందిరములో ప్రభు గద్దించి వారి కరుడాత మందిరం శుభ్రం చేసి మరలా ప్రభు బేతనీకి తిరిగి వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం. ఏమండి, ప్రభువుకి తెలుసు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 4 రోజులే, ఆల్మోస్ట్ 1 డే అయిపోయింది, ఇంక 3 రోజులే. సో ప్రభు వాంట్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ లాజర్, మరియా, మార్తా. ఎందుకంటే వారు ప్రభుని ఎంతో ప్రేమించారు. ఏమంటే ప్రభు ఈ లోకంలో శిష్యులు తనతో ఉన్నారు. సో బేతనీలో ఎక్కువ సమయం ప్రభు గడిపారు, ఎందుకంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి వాళ్ళకి, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. మరియకి, మార్తకి, లాజర్కి దేవుడిని వారి గృహములో వారితో సమయం కోసం. ఇట్స్ నాట్ అ నార్మల్ విషయం. ఏమంటే ఈరోజు ఎంతమంది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని కోసం మనల్ని మనం సమర్పించుకుంటున్నాం,
దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి మన సమయం ఖర్చు పెట్టే విషయంలో, దేవుని నిమిత్తం నష్టపోయే విషయంలో, దేవుని కోసం త్యాగం చేసే విషయంలో మనం లెక్కించకుండా నా ప్రభువు కోసం ఎంత చేసినా నష్టము కాదు అని నువ్వు ఆనందముగా ముందుకు వెళ్ళగలుగుతున్నావా? ఇదిగో నీ జీవితం ప్రభువుకు సమర్పించువా. ఈరోజు నీ హృదయం దేవునికి ఇవ్వా. నీ బ్రతుకు మార్చుకోవా. నీ పాప వ్యసనముల నుంచి విడుదల పొంది నవీన స్వభావంతో క్రీస్తుని వెంబడిస్తావా? తెచ్చి స్థలం నుంచి ప్రార్థించేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నేను ఈ హోలీ మండే ఈ వారములోను మందిరంలోకి వెళ్ళి మరొకసారి యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులని, మత బోధకులని గద్దించి వారు చేసిన ప్రవక్త సరికాదని అయ్యా నువ్వు సరిదిద్దావయ్యా. ఎలాంటి విధమైన నసక్కుండా భయపడకుండా అయ్యా వారిని నువ్వు ఖండించావయ్యా. నిజంగా దేవా, నువ్వు తీర్పు తీర్చువాడు అయ్యా. నిశ్చయముగా నువ్వు అక్కడివే తీర్పు తీర్చువాడు నాయన. దేవా, మమ్మల్ని తీర్పు తీరుస్తావు నాయన. మమ్మల్ని కూడా ఒక దినమును లెక్కడుగుతా నాయన. నా గృహము, నా ఇల్లు నీ దేహం నా ఆలయము కదా, దానిని నువ్వు దొంగల గుహగా మార్చావని ఒక రోజు నువ్వు అడగబోతున్నావు అయ్యా. అయ్యా, మేము మెలకుబడి మమ్మల్ని మేము సరిచేసుకుని సరిదిద్దుకుని మా జీవితము ద్వారంగా, మా బ్రతుకు ద్వారంగా నీ కోసం యథార్థంగా బ్రతికి కృపను దయచే తండ్రి. మేము మట్టి మీ నాయన పాప స్వభావంలో పుట్టిన వారమయ్యా. మాలో ఉన్న ఆదాము స్వభావం వేరులతో పాటు లాగిపడే నాయన. మాకు నాయన నీ వైపు తప్ప కుడివైపుకి కానీ ఎడవైపుకి కానీ మా దృష్టి వెళ్ళకుండా నీ బంగారు పాదములు పట్టుకొని నాయన మేము పవిత్రపరచబడే వరకు కన్నీరు కార్చే స్వభావం మాకు దయచే దేవా. నీ రాకడ వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుకొని ఆయన తీసుకువెళ్ళయ్యా. మేము ఈ లోకములో మేము ఎన్ని సంపాదించామో, ఎన్ని కూర్చిపెట్టుకున్నామో, ఎంత ఘనత పొందామో ముఖ్యం కాదు, కానీ రేపు తీర్పు దినమున బలానమ్మకమైన మంచి దాసుడాన్ని నీ ద్వారంగా మెప్పించబడటానికి మాకు కృప చూపించు. ఈ వాక్యం మేము బోధించుండగా ఈ వాక్యం విని వారి హృదయం సరిచేసుకుని నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు, మళ్ళీ బలపరచు. నిశ్చితమైతే నాయన మళ్ళీ కలుసుకునే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడడం మనం తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాం. మరి మీ ప్రార్థన విన్నప్పుడు మళ్ళీ స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ చేయొచ్చు. ముఖ్యమైన గమనించండి, గుడ్ ఫ్రైడే సర్వీస్ మరి R3 బ్యాంక్వెట్ AC హాల్ షేక్పేటలో ఉన్న స్థలంలో జరుగుతుంది. మరి పొద్దుట 9 నుంచి 3 గంటల వరకు యేసు ప్రభు మరణించి సిలువలో వేలాడిన సమయం అది. సో 9 నుంచి 3 గంటల వరకు ఈ స్థలంలో మీరు ఆరాధన జరుగుతుంది. ఆరాధన మీరు రావచ్చు, మీ కుటుంబంగా రండి, దేవునిలో పొందండి. అంత మాత్రం కాదు, అలాగే ఈస్టర్ సర్వీస్ అదే స్థలంలో పొద్దుట 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. మరి ఈ ఈస్టర్ సర్వీస్లో కూడా మీరు పాలు పొందొచ్చు, మీ కుటుంబంగా రండి, మీరు దేవుని పొందండి. ఈ భారమైన పరీక్షలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీ గూగుల్ లిపి విరాళం ఇవ్వచ్చు. మరి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరీక్షలో మీరు పాలు పొందొచ్చు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.